ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కొడుకుని డ్రగ్స్ కేసులో ఇరికించబోయింది నీ భార్య అపూర్వ మాత్రమే అనుకుంటోంది. ఆ ప్లాన్ లో నువ్వు కూడా ఉన్నావని తనకి తెలీదు. నేను చెప్పేస్తాను. చూడు కేపీ, ఈ పెళ్లి జరగడం, నీ కొడుక్కి నా పిల్లనివ్వడం నాకిష్టం లేదు. అది మాత్రం నిజం. ఈరోజు అపూర్వ ఈ పెళ్లి ఆపుతానంటే సరే అన్నాను. ఇంత నీచమైన ప్లాన్ వేసి ఆపుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇలాంటి ప్లాన్ వేసే చీప్ క్యారెక్టర్ నాది కాదు. ఈ ప్లాన్లో నాకు ఎలాంటి భాగము లేదు. నా మాట మీద నమ్మకం ఉంటే నువ్వు భూమికి ఏమీ చెప్పకు. లేదు, నేను అబద్ధం ఆడుతున్నాను, ఈ ప్లాన్ గురించి నాకు తెలుసు అనుకుంటే భూమికి మొత్తం చెప్పే. అయినా నువ్వు చెప్తానని బెదిరిస్తుంటే నేను నిన్ను ఎన్నాళ్ళాపగలను కేపీ? భూమి, ఏంటి బావా? నాకెందుకో డౌట్గా ఉంది భూమి. ఇంత పెద్ద ప్లాన్ మీ నాన్నకి తెలియకుండా మీ పిన్ని వేసుంటుందంటావా? ఏం మాట్లాడుతున్నారు బావా? అంటే మీరు మా నాన్నని అనుమానిస్తున్నారా? దాంట్లో తప్పే ఉంది భూమి. మన పెళ్లి జరగటం మీ పిన్నికే కాదు, మీ నాన్నకు కూడా ఇష్టం లేదు కదా. ప్లీజ్ బావా, ఇలాంటి అనుమానాలతో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఆయనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేస్తారు. అంతేగాని పెళ్లి కొప్పుకొని పిన్నిలాగా ఇలా నాటకాలు ఆడరు. సరే, ఈ ప్లాన్ గురించి ఆయనకి తెలియకపోయినా మన పెళ్లి జరగడం ఆయనకు ఇష్టం లేదని నా మనసు చాలా స్ట్రాంగ్గా చెప్తుంది భూమి. కావాలంటే నువ్వు ఒకసారి చెక్ చేసుకో భూమి. సరే బావా. నాన్న, ఏంటి భూమి? నిజంగా నా పెళ్లి జరగడం మీకు ఇష్టమేనా నాన్న? నా కొడుకుని డ్రగ్స్ కేసులో ఇరికించబోయింది నీ భార్య అపూర్వ మాత్రమే అనుకుంటోంది. ఆ ప్లాన్ లో నువ్వు కూడా ఉన్నావని తనకి తెలీదు. నేను చెప్పేస్తాను. అన్నయ్య, పాలేమైనా తీసుకురమ్మంటావా? ఇప్పుడేమీ వద్దమ్మా. చెప్పండి నాన్న. గగన్ గారితో నా పెళ్లి మీకు ఇష్టమేనా? భూమి, మా ఉదయంతో పాటు మా అన్నయ్యని కూడా అనుమానిస్తున్నావా? గగన్ను జైలుకి పంపించేంత చీపుగా ఆలోచిస్తాడా మా అన్నయ్య? అయ్యో, అలా నేనెప్పుడు అన్నానత్తయ్యా? జస్ట్ ఈ పెళ్లి జరగడం ఇష్టమా కాదా అని అడిగానంతే. ఈ టైంలో ఇలాంటి ప్రశ్న వేస్తే ఉదయంతో పాటు అన్నయ్యని కూడా అనుమానిస్తున్నావనే శబ్దం ధ్వనిస్తుంది. అయ్యో అత్తయ్య, దేవుళ్లాంటి నాన్నని నేనెందుకు అనుమానిస్తాను? ఒట్టేసి చెప్తున్నాను, కేవలం పెళ్లి జరగడం గురించే అడుగుతున్నాను. అయితే అన్నయ్య సమాధానం నేను చెప్తాను విను. గగన్తో నీ పెళ్లి అన్నయ్యకి ఇష్టం లేదు.
మీరా నన్ను మాట్లాడిని అన్నయ్య. అవును భూమి, గగన్తో నీ పెళ్లి అన్నయ్యకి ఇష్టం లేదు. ఎప్పటి వరకు ఇష్టం లేదో తెలుసా? నీ బాధ చూడలేక గగన్తో నీ పెళ్లి చేద్దామని అన్నయ్యకి ఆలోచన వచ్చేంత వరకు. అయిష్టంగానైనా ఒప్పుకున్నప్పటి నుంచి మా అన్నయ్య కూడా పెళ్లి వైపే అడుగులు వేస్తున్నాడు. నువ్వు కూడా చూస్తున్నావు కదా భూమి. అన్నయ్య, నాదొక రిక్వెస్ట్. అపూర్వ వదిన ఇంత నీచానికి దిగజారిందని తన మీద మీరు కోపం పెంచుకోవద్దు. అలా అంటావేంటత్తయ్యా? నేను ఇలాగే అంటాను భూమి. అపూర్వ వదిన ఏం చేసినా ఈ ఇంటి గురించి ఆలోచించి చేస్తుంది. మీకు తన గురించి తెలియదత్తయ్యా. చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు తెలియకపోవడం ఏంటి? అన్నయ్య అయిష్టంగానైనా నీ పెళ్లి ఒప్పుకున్నాడు, కానీ అపూర్వ వదినకి ఇష్టమే లేదు. ఎందుకో తెలుసా? నా కాపురం మరింత ప్రమాదంలో పడిపోతుందని. నాకు సవతి పోరు రెట్టింపు అవుతుందని. ఆ ఇంటికి ఈ ఇంటికి శత్రుత్వం ఉన్నప్పటికీ మీ మావయ్య ఆ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఇక బంధుత్వం కలిస్తే ఆగుతాడా? మగ పిల్లవాడి తండ్రిగా మరింత రెచ్చిపోతాడు. కేవలం నా గురించి ఆలోచించి ఆపాలనుకుందా? కాదు, మా అన్నయ్య గురించి కూడా ఆలోచించింది. తను క్షోభపడుతూ నీ పెళ్లి చేయడాన్ని తను చూడలేకపోయింది. అందుకే నీ పెళ్లి ఆపాలనుకుంది. ఆపాలని చేసిన ప్రయత్నం తప్పే, కానీ ఆపాలనుకున్న ఉద్దేశం తప్పు కాదు. నువ్వేమంటావన్నయ్య? కరెక్టే మీరా. అమాయకురాలివి అయినా సరైన టైంలో సరిగ్గానే ఆలోచించావు మీరా. ఆ పిచ్చిదానికి ఎప్పుడు ఈ ఇల్లన్నా నేనన్నా ప్రాణం. అపూర్వ వదిన్ని నువ్వెలాగైనా విడిపించి తీసుకురావాలన్నయ్య. అత్తయ్యా, నీ పెళ్లిలో కన్యాదానం చేయడానికి వదిన ఉండాలి కదా భూమి. మీ అత్తయ్య చెప్తుంది కరెక్టే భూమి.